తిరుమల లడ్డు వివాదం జగన్ దర్శన ప్రయత్నాల నేపథ్యంలో బీజేపీ నేతలు ఇవాళ టీటీడీ ఈవోను కలిశారు. డిక్లరేషన్ నమూనాలను వెంట తీసుకెళ్లిన బీజేపీ నేతలు జగన్తో దానిపై సంతకం చేయాల్సిందేనని ఈవోను కోరారు. వైసీపీ హయాంలో డిక్లరేషన్ ను మర్చిపోయారని, అన్య మతస్థుల కోసం డిక్లరేషన్ ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్నారు. లేకపోతే తిరుమలకు వెళ్లకుండా అడ్డుకుంటామన్నారు. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంతకం పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాలి. పవిత్రతను కాపాడాలి. గోవిందా ప్లస్ భవిష్యత్తులో మీరు ఒక టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సార్ దంపతులతో హిందూ ధర్మంలో దంపతులతో వచ్చి పట్టు వస్తారు వచ్చే సాంప్రదాయం ఉండేది సార్. చంద్రబాబు నాయుడు గారు దంపతితో వస్తారు. గతంలో ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి దంపతితో రాలేదు. కాబట్టి టీటీడీలో మనం దాన్ని ఇంపోజ్ చేయాల్సిన అవసరం ఉంది సార్, కంపల్సరీ. లేకపోతే రాజేష్ ఉండదు కదా సార్. అందుకని మా రిక్వెస్ట్ హిందూ సాంప్రదాయాలు కాపాడాలి. ఆ విధంగా టీటీడీ మనమే ఎక్స్ట్రా అడగట్టాం సార్. టీటీడీ ఉన్న గైడ్ లైన్స్ని మనం గట్టిగా ఫాలో అవ్వాలి సార్. ప్లీజ్ దయచేసి అది ఎండోమెంట్ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామికి సరఫరా చేస్తున్నట్టు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు ఏమీ తెలియదన్నట్టు రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి స్వామివారి దర్శనానికి వస్తున్నాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, స్వామివారి పవిత్రతకి దెబ్బతీసే విధంగా, కోట్లాది మంది హిందువుల మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వ్యవహరించిన నువ్వు హిందువులకి క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే కొండకి అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ డిక్లరేషన్ అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాల్లో స్వామివారిని నేను నమ్ముతున్నాను, స్వామివారి మీద భక్తితో నేను దర్శనానికి వస్తానని చెప్పి టీటీడీ ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన సాంప్రదాయం ఉంది. దాన్ని సంతకం చేసిన తర్వాత మాత్రమే అలిపిరిలో అడుగు పెట్టాలి. లేకపోతే గరుత్మంతుడి దగ్గరే నిన్ను అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తోంది. ఆ సంతకం కూడా గరుత్మంతుడి దగ్గరే పెట్టాలి. అది కూడా దాంట్లో విట్నెస్ ఇవ్వాలి. విట్నెస్ ఎవరు వైవి సుబ్బారెడ్డి ఇస్తాడో లేదా కరుణాకర్ రెడ్డి ఇస్తాడో ఎవరు ఇస్తారో ఇవ్వండి. కానీ విట్నెస్ ఇచ్చిన తర్వాత, హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డిని మేము అలిపిరిలో అడుగు పెట్టినిస్తాం. లేకపోతే ఆ గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల్లా, గరుడ పక్షులా అక్కడ అందరూ వాలి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బృందాన్ని అడ్డుకుంటామని చెప్పి వాళ్ళని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏం హిందూ మనోభావాలతో ఆడుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి? మొన్నే ఒక డ్రామా ఆడాడు కరుణాకర్ రెడ్డి కొండకు పోయి ఆ పుష్కంలో స్నానం చేసి ఆ అఖిలాండం దగ్గర. ఈరోజు నువ్వు డ్రామా ఆడేదానికి వస్తున్నావా? నీ డ్రామాలు నమ్మేదానికి లేదు. గతంలో ఏ రోజైనా హిందూ సాంప్రదాయాలు పాటించావా? దంపతులతో వచ్చి వస్త్రాలు ఇవ్వండి అంటే ఏ రోజైనా వచ్చి ఇచ్చావయ్యా నువ్వు? కాబట్టి మా హిందూ ధర్మానికి సంబంధించి నియమ నిబంధనలు పాటించిన తర్వాతే నువ్వు మా క్షేత్రంలో అడుగు పెట్టాలని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ వైసీపీకి అల్టిమేటం ఇస్తాను.